మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాటికొండ శివారులోని నేషనల్ హైవే దగ్గర ఉన్న ఫ్యాక్టరీ దగ్గర గాజులపేట యువకులు ధర్నాకు దిగారు. ఫ్యాక్టరీలో పశువుల కళేబరాలతో ఆయిల్ తీసే క్రమంలో కంపెనీ వల్ల గాలి కాలుష్యం అవుతుందని నిరసన తెలిపారు. కంపెనీ విషవాయుల వల్ల పిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మా ప్రతినిధి రాహిం అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాహిం, చెప్పండి. ప్రస్తుతం ఫ్యాక్టరీ దగ్గర అయితే అక్కడ ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించండి. గుడ్ మార్నింగ్ రహీం. గుడ్ మార్నింగ్ శాలిని. మనం ఇప్పుడు వార్త చూసినట్లయితే ఒళ్ళు గగ్గులు పుట్టే వార్త అని చెప్పవచ్చు. 6 టీవీ స్క్రీన్ పై చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ గ్రామము, అలాగే గాజులపేట సమీపంలో ఒక 10 ఎకరాల ల్యాండ్ లో ఈ యొక్క జంతు కళేబరాలతోన ఏదైతే ఫ్యాక్టరీ తయారు చేశారు. మనము చాలా చూస్తుంటాము. అంటే ఆయిల్ కావచ్చు, నెయ్యి కావచ్చు, చాలా మంది తిన్నికే మనము చాలా లైక్ చేస్తాం. ఎక్కువ ఆయిల్ ఉన్నా, అలాగే ఎక్కువ నెయ్యి పదార్థాలను ఎక్కువ లైక్ చేస్తాం. మనం ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే కళేబరాలతోన ఏదైతే ఆయిల్ ని తయారు చేస్తున్నారు, ఈ వాసన విపరీతంగా భయంకరంగా వాసన వస్తుంది. మనం 6 టీవీ స్క్రీన్ పైన కూడా చూడవచ్చు. అతి భయంకరంగా విజువల్స్ మనం ఇప్పుడు 6 టీవీ స్క్రీన్ పై చూడవచ్చు. జంతు కళేబరాలు అలాగే నెయ్యిని తయారు చేస్తున్న కంపెనీ ఇదే. ఈ యొక్క దీంట్లో ఉన్న ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళను మనం అడిగితే ఇక్కడ జంతువు అదే ఏదైతే పశువు దానా అలాంటి సంబంధించినవి తయారు చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం మనము వేరే రూట్ లో నుంచి ఇక్కడ లోపలికి వచ్చి 6 టీవీ ఎంతో దాంతో వచ్చి లోపలికి వచ్చి చూపిస్తుంది. అయితే చాలా విపరీతమైన దుర్వాసనతోన ఈ యొక్క లోపల జంతు కళేబరాలతోన ఆయిల్ కావచ్చు, అలాగే నెయ్యి కావచ్చు తయారు చేస్తున్నారు. మనం ఎక్కువ చూసినట్లయితే రేటు వేరే ఆయిల్స్ కన్నా ఈ రేటు చాలా తక్కువ ఉంటది. రేట్ ఇది ఎక్కువ ఎక్కడ వాడతారంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఒక్క నిమిషం. ఇది ఆయిల్ తో అలాగే ఆయిల్ కావచ్చు, అలాగే నెయ్యి చూస్తున్నారు కదా. ఇది నెయ్యి కాబట్టి దీనికి దాబాలు, అలాగే హైదరాబాద్ లోని దగ్గర ఈ యొక్క ఆయిల్ కావచ్చు, నెయ్యి కావచ్చు అమ్ముతున్నారు. ఈ డ్రమ్ములు నిండుగా ఈ నెయ్యి ఆయిలే ఉంది శాలిని. ఈ పక్కలున్న గాజులపేట కావచ్చు, అలాగే తాటికొండ కావచ్చు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు ఏంటి, చిన్నపిల్లలు ఏంటి, ప్రతి ఒక్కరు మనం కూడా ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తున్నాము. విపరీతంగా శ్వాస ఇబ్బంది అయితే జరుగుతుంది. మనం కంపెనీ గేటుకు లోపల ఎలాంటి గేటు లేదు, ఏమీ లేదు. మనం ఇప్పుడు చూడొచ్చు. ఇగో నెయ్యి, అలాగే డ్రమ్ములు నింపి పెట్టారు. 6 టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు. వేరే రూట్ లో మనం లోపలికి వచ్చి ఈ యొక్క విజువల్స్ ని చూపిస్తున్నాము శాలిని. మొత్తానికైతే ఇది ఊరు బయట, ఒక ఊరికి దగ్గరలో, ఊరు బయట కొండ ప్రాంతంలో 10 ఎకరాల దగ్గరలో కొండ ప్రాంతం మనం విజువల్స్ లో చూడొచ్చు. కొండ ప్రాంతంలో ఈ యొక్క 10 ఎకరాల ల్యాండ్ లో ఈ యొక్క ఇదేమంటారు ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఇక్కడ ముఖ్యంగా మనం లోపల కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కంపెనీలో ఎలా నూనె ఆయిల్ తీస్తున్నారో అది కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. చాలిని చూడొచ్చు. ఎంతో పెద్ద మిషన్స్ మనకు కంటికి కనపడుతున్నాయి. విపరీతంగా ఆయిల్, అలాగే నెయ్యి ఈ కంపెనీలో తయారవుతున్నాయి. జంతు కళేబరాలతో మనం వేస్టేజ్ గాని పాడేసినారు కావచ్చు, అవే వీళ్ళకు టార్గెట్. జంతు కళేబరాలు అవి తీసుకొచ్చి మిషన్ లో వేస్తే చూరాయి ఏదైతే మొత్తం డ్రై లాగా అయిపోయి ఆయిల్ కావచ్చు అది తయారు చేస్తున్నారు. ఇక్కడ కింద రైట్ సైడ్ అనిల్ మన కెమెరామ్యాన్ కూడా చూపిస్తున్నాడు. అతి దగ్గర నుంచి వెరీ భయంకరమైన స్మెల్ ఇక్కడ శాలిని. వెరీ డేంజర్ అనిల్ కావచ్చు. మనం ఎంతో ఇష్టంగా తింటాము, ఆయిల్ పెట్టుకుంటే ఇంకా ఇష్టంగా తింటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వెరీ డేంజరస్ గా ఉంది. ఇది మనం 6 టీవీ ఎక్స్క్యూజ్ వీడియోస్ లో చూడొచ్చు శాలిని. ఎస్ రహీం, మరి ఈ కళేబరాలన్నీ ఫ్యాక్టరీ వాళ్ళు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? వాళ్ళకి అనుమతులు ఉన్నాయా?
అక్కడ తయారు చేయడానికి ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి యాజమాన్యం కానీ సిబ్బంది కానీ ఎవరైనా ఉన్నారా అక్కడ? వాళ్ళు ఏం చెప్తున్నారు దీని గురించి? శాలిని, ఇది కొన్ని సంవత్సరాల కింద ఈ కంపెనీ ఏర్పాటు అయ్యింది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఎలాంటి బోర్డు కావచ్చు, ఎలాంటి పేర్లు లేవు, దీనికి ఏమీ లేదు. అయితే వీళ్ళు కూడా మనం బాగా గమనించేది ఏంటంటే, దీన్ని ఎక్కువ మనం చూసినట్లయితే ఎవరు పనిచేస్తారు దీంట్లో అంటే బీహార్ వాళ్ళు కావచ్చు, అలాగే ఒరిస్సా వాళ్ళు కావచ్చు. అంటే మన స్టేట్ వాళ్ళు కాకుండా వేరే స్టేట్ల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మానవ మృగాలని చెప్పవచ్చు. ఎందుకంటే మనము లోపలికి వచ్చి ఒక 10 minutes కూడా కాలేదు, విపరీతమైన స్మెల్. ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. 1 second బ్రదర్, విజువల్స్ లో కూడా చూడొచ్చు. విపరీతంగా ఒకటి కాదు, 2 కాదు, కొన్ని వందల కళేబరాలు ఇక్కడ పడి ఉన్నాయి. మీరు కూడా చూస్తున్నారు. ఏదైతే బొక్కలు, మనం చనిపోయినవి అలాగే ఎద్దు బొక్కలు కావచ్చు, అలాగే కళేబరాల బొక్కలతోన విపరీతంగా ఈ యొక్క ఆయిల్ అలాగే నెయ్యి తయారు చేస్తున్నారు శాలిని. ఓకే రహీం. శాలిని, అయితే శాలిని, మనం ప్రత్యేకంగా చూసింది ఏంటంటే, ఈ యొక్క అధికారులు నిమ్మకు నీరెత్తకుండా, అంటే వాళ్లకు అందే ముడుపులు వాళ్ళకు అందుతున్నందుకు వాళ్ళు కూడా ఈ కంపెనీకి పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఇదైతే నడుస్తుంది. మరి కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి ఏం జరుగుతుంది? ఒకవేళ దీనికి సీజ్ చేస్తారా, మరి ఏం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, అంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ అని చెప్పనీకే లేదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి నెలమామూలు అందుతుంది. అందుకే దీన్ని పట్టించుకునేటోడే లేదు. చక్కగా ఇది ఒక కంపెనీ నడుస్తుంది శాలిని. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా అతి భయంకరమైన ఎక్స్క్యూజ్ వీడియోస్ మన 60 స్క్రీన్ పై చూడొచ్చు. ఎస్ రహీం, మనం చూస్తున్నాము. అయితే అక్కడ యువకులు అయితే ధర్నా చేస్తున్నారు. ఇప్పటికి అక్కడ పోలీసులు చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అధికారులకు మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళు వచ్చారా? అక్కడ పరిశీలిస్తున్నట్లుగా ఏమైనా తెలుస్తుందా? దీనిపై అధికారులు ఏమంటున్నారు? స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా దీనిపై ఏమంటున్నారు? 1-2 సార్లు కాదు శాలిని, ఇట్లా ధర్నా చేయబట్టి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము. వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎవరు పట్టించుకునే నాదులు లేడు. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళను పక్కలు జరిపించి, అంటే ధర్నాను బెదిరించి వాళ్ళను పక్కలు జరిపి యువకులు కావచ్చు అట్లా చేస్తున్నారు అంత వరకే. కానీ ఈ కంపెనీ మాత్రం చెప్తలేరు. మనం చూస్తున్నాము. ఏదైతే డ్రై అయినా, అంటే పౌడర్ గా తీసిన కళేబరాల పౌడరు, దాన్ని మనం చూడొచ్చు. పురుగులు పడి పురుగులతోనే ఈ యొక్క నిండిపోయింది. మనం ఇప్పుడు 60 స్క్రీన్ పైన చూస్తున్నాము. మీకు కనబడుతుంది. విపరీతంగా పురుగులతోన ఈ యొక్క అతి భయంకరంగా ఈ యొక్క ఫ్యాక్టరీ ఉంది. మనం అసలు చెప్పలేని నిజాలు దీంట్లో బయటపడ్డాయని చెప్పవచ్చు శాలిని. ఇదైతే వెరీ డేంజరస్ కంపెనీ అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు పెద్ద మిషన్స్. అంటే మనము ఇక్కడ ఎవరు, అంటే మన తెలుగు వాళ్ళు ఒక దరిదాపుల్లో కూడా రాలేరు. అందుకే ఒరిస్సా కావచ్చు, అలాగే వేరే రాష్ట్రాలు, వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ పనులకు పెట్టుకున్నారు. ఇది మొత్తం వీళ్ళ కంపెనీ యాజమాన్యం ఇక్కడ ఉండరు శాలిని. హైదరాబాద్ అలాగే వేరే దగ్గర ఉండి ఇది ఒక నడిపిస్తున్నారు. మొత్తం ఇది మొత్తము జంతు కళేబరాల పౌడరు. అలాగే ఇది మనం చూడొచ్చు, జంతు కళేబరాల పౌడరు అని మనం క్లారిటీగా చెప్పొచ్చు శాలిని. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి, అధికారులు వీళ్ళు నార్మల్ గా వ్యక్తులు వచ్చి, యూత్ అలాగే ధర్నా చేసి వచ్చి అడిగితే, ఇది ఎరువులు తయారు చేసే కంపెనీ, ఎరువుల కోసము ఈ యొక్క కంపెనీ ఏర్పాటు చేశాము. ఏదైతే పొలాలకు ఎరువులు తయారు చేసేదాన్ని మనం దీంట్లో లోపల చేస్తామని అంటారు. కానీ ఈ రోజు 60 ఎంతో ప్రయత్నం చేసి వేరే దారి నుంచి లోపలికి వెళ్ళి ఈ యొక్క మొత్తం ఏదైతే ఏం జరుగుతుంది అనేది చూపించడం జరుగుతుంది శాలిని. రహీం, ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు దీనిపై? ఎందుకు అధికారులు చర్యలు తీసుకుంటలేరంటే, వాళ్ళకు నెలవారీ అందే ముడుపులు వారికి అందుతున్నాయి. అందడంతో వాళ్ళు కూడా చూడనట్లయితే ఉంటున్నారు. మనము ఏ ఒక్క డిపార్ట్మెంట్ అని చెప్పలేకే లేదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నెలవారీ మామూలు అయితే అందుతుంది శాలిని. అందుకే వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల వచ్చే సందేహమే లేదు, చూపే లేదు అసలు శాలిని.
థ్యాంక్ యూ రహీం.